1989లో 'శివ' సినిమా తర్వాత నాగ్‌కి టాప్ స్టార్ హోదా వచ్చింది. ఆ తర్వాత మూవీస్ అన్నీ కొత్తగా డిఫరెంట్‌గా ట్రై చేశాడు. కానీ ఆ మూవీస్ అంచనాలు అందుకోలేకపోయాయి. 'నిర్ణయం', 'కిల్లర్' తప్ప ఏవీ హిట్ కాలేదు. అలాంటి టైంలోనే 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం' మూవీ వచ్చింది. నాగ్‌కి సరైన హిట్ ఇచ్చింది. అది పక్కా మాస్ మూవీ. దాంతో మాస్ మూవీ వాల్యూ ఏంటో నాగ్‌కి అర్థమైంది. తన తోటి హీరోస్ కూడా మాస్ మూవీస్‌తో హిట్స్ అందుకుంటున్న టైం అది. కొంతకాలం డిఫరెంట్ మూవీస్‌కి గ్యాప్ ఇచ్చి మాస్ మూవీస్ చాలనుకున్నాడు. తన ప్రొడ్యూసర్స్‌కి ఇన్ఫార్మ్ చేశాడు మాస్ స్టోరీస్ ఉంటే చేద్దాం అని. నిర్మాత శివప్రసాద్ రెడ్డి అక్కినేని వీరాభిమాని. శివప్రసాద్ రెడ్డి గారు రైటర్ తోటపల్లిని కలిసి నాగ్‌కి సరిపడ కథ రాయమని చెప్పాడు. అత్తా అల్లుళ్ల మధ్య సాగే మాస్ కథ చెప్పాడు. రెడ్డి గారికి నచ్చింది. నాగార్జునకి ఆ కథ కొత్తదే కానీ మాస్ సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఓకే చేద్దాం అన్నాడు నాగ్. ఇలాంటి మూవీస్ని అద్భుతంగా మలిచే కోదండరామిరెడ్డిని డైరెక్టర్గా అనుకున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. మీనా, నగ్మ గ్లామర్ క్వీన్స్ హీరోయిన్స్.